అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత ఖనిజ విలువైన సంపదకు నిలయం. దాదాపు 2 లక్షల మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలకు కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ఈ ప్రాంతంపై ప్రపంచంలోని అగ్రదేశాల కన్ను పడింది. ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాల కోసం అన్వేషణలో వేగం పెంచాయి ఆయా దేశాలు. ఈ అన్వేషణలో రష్యా విజయం సాధించింది కూడా. అంటార్కిటికాలో భారీ ఎత్తున చమురును గుర్తించింది. కానీ మాస్కో గుర్తించిన ఆ ప్రాంతం బ్రిటన్ తనదిగా చెప్పుకుంటున్న ప్రాంతంలో ఉండటమే ఇప్పుడు ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ఇంతకు అంటార్కిటికా అట్టడుగున మాస్కో కనిపెట్టిన ఆ విలువైన సంపద ఎవరికి దక్కుతుంది? అంటార్కిటికా సంపద కోసం మరో యుద్ధం మొదలు కాబోతుందా? వాచ్ ది స్టోరీ. అంటార్కిటికాలో అంతులేని సంపద ఎవరికి సొంతం? 511 బిలియన్ బ్యారెళ్ల క్రూడ్ కోసం యుద్ధం తప్పదా? ద అంటార్కిటికా ట్రీటీని మాస్కో ఫాలో అవుతుందా? అంటార్కిటికా మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది ఇదే. అంటార్కిటికాలో శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల స్వరూపాన్నే మార్చేయబోతోంది. గత 40 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పటికే అక్కడ 50% పైగా మంచు కరిగిపోయింది. వచ్చే 20 ఏళ్లలో మరో 25% మంచు మాయమవుతుందని అంచనా. అంటార్కిటికా ఖండంలో మంచు ఎంత వేగంగా కరిగిపోతే సముద్ర మట్టాలు అంతే వేగంగా పెరుగుతాయి. తద్వారా తీర ప్రాంతాలు మెల్లమెల్లగా సముద్ర గర్భంలో కలిసిపోతాయి. చివరి మంచుగడ్డ మాయమయ్యే సమయానికి మొత్తం భూమి కనిపించకుండా పోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మహాప్రళయం ముంచుకొస్తుందన్న మాటే. అయితే ఇలాంటి ఓ డేంజర్ పరిణామం కొన్ని దేశాలకు మాత్రం కొత్త అవకాశాలను తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంటార్కిటికాలో దాగున్న అపార సంపదపై ఇప్పుడు చాలా దేశాల చూపు పడింది. దక్షిణ ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న అంటార్కిటికా మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందన్నది ఎప్పుడూ తేలిపోయిన అంశం. కానీ ఇప్పుడు ఆ సంపదకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అంటార్కిటికా మంచు కింద దాగిన సంపద విలువ ఊహకందని రీతిలో ఉండబోతుందన్నది ఆ అప్డేట్. దాదాపు 2 లక్షల మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ అంటార్కిటికా కింద ఉన్నట్టు తేలింది. ఇదే కాదు, యురేనియం, గోల్డ్, డైమండ్స్ లాంటి అతి విలువైన లెక్కకు మించిన ఖనిజ సంపదకు అంటార్కిటికా ఆలవాలంగా చెబుతున్నారు. అందుకే చాలా దేశాలు అంటార్కిటికాలో నిధి అన్వేషణలో వేగాన్ని పెంచాయి. ఈ ప్రాంతంపై ఎప్పటినుంచో ఫోకస్ చేసిన రష్యా చమురు అన్వేషణలో విజయం సాధించింది. ఏకంగా 511 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు గుర్తించింది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎందుకంటే రష్యా చమురు నిక్షేపాలు గుర్తించిన ప్రాంతాన్ని గ్రేట్ బ్రిటన్ 100 ఏళ్ల క్రితమే తనదిగా ప్రకటించుకుంది. భూమిపై అత్యంత చల్లని, అత్యధిక వేగంతో గాలులు వీచే ద్రవ రూపంలో నీరు అతి తక్కువగా ఉండే ఖండం అంటార్కిటికా. అందుకే ఈ ప్రాంతానికి చెందిన సొంత ప్రజలంటూ ఎవరూ ఉండరు. అయితే ప్రపంచంలో ఇది 4వ అతి పెద్ద ఖండం. ఆసియా, అమెరికా, ఆఫ్రికాల తర్వాతి స్థానం అంటార్కిటికాదే. అంతేకాదు, ఎక్కువ మంది సొంతం చేసుకోవాలనుకునే ఖండం కూడా ఇదే. 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ఖండంలో కొంత భాగం మాదంటే మాదని 7 దేశాలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఈ ఖండానికి పొరుగునున్న అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజిలాండ్ లాంటి దేశాలు ఉన్నాయి. మరోవైపు ఫ్రాన్స్, నార్వే, బ్రిటన్ లాంటి సుదూర యూరప్ దేశాలు కూడా ఇక్కడి ప్రాంతాలపై తమకు సార్వభౌమాధికారం ఉందని చెబుతున్నాయి. అంటార్కిటికాలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసి సార్వభౌమాధికారం ప్రకటించిన తొలి దేశం అర్జెంటీనానే. 1904లోనే అర్జెంటీనా ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే మనుగడలో ఉన్న అత్యంత పురాతన ద ఆర్కడాస్ బేస్ ఆ దేశానిదే. దక్షిణ అమెరికాకు చెందిన అర్జెంటీనా అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమ దక్షిణ ప్రావిన్సులు టీరా డెల్ ఫ్యూగో, మాల్వినాస్, సౌత్ జార్జియా, సౌత్ శాండ్విచ్ ఐలాండ్స్ కు కొనసాగింపుగా భావిస్తోంది. అయితే ఇక్కడున్న కొన్ని ద్వీపాలు బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి. దీంతో 1908లోనే ఈ ప్రాంతంపై సార్వభౌమాధికారం తమదేనని బ్రిటన్ ప్రకటించింది. అర్జెంటీనా చెబుతున్న ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలపైన బ్రిటన్ సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. మరోవైపు 1940లో ఈ ప్రాంతంపై చిలీ కూడా సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. చిలీ సార్వభౌమాధికారం ప్రకటించిన ప్రాంతాల్లో కొన్ని బ్రిటన్, అర్జెంటీనా కింద ఉన్నాయి. మరోవైపు 20వ శతాబ్దంలో తమ నావికుల అంటార్కిటికా అన్వేషణలో భాగంగా మరికొన్ని దేశాలు ఇక్కడున్న ప్రాంతాలపై సార్వభౌమాధికారాన్ని ప్రకటించాయి. 1911లో దక్షిణ ధ్రువానికి చేరిన తొలి నావికుడు రోల్డ్ అముండ్సెన్ అన్వేషణ పేరుపై ఇక్కడ కొన్ని ప్రాంతాలు తమవని నార్వే ప్రకటించింది. మరోవైపు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కూడా బ్రిటిష్ నావికుడు జేమ్స్ క్లార్క్ రాస్ అన్వేషణ పేరు మీద కొన్ని ప్రాంతాలపై సార్వభౌమాధికారం ప్రకటించాయి. అప్పట్లో ఈ 2 దేశాలు కూడా బ్రిటన్ పరిపాలనలో ఉండేవి. బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం అనంతరం ఈ 2 దేశాలు ఇక్కడ సార్వభౌమాధికారాన్ని ప్రకటించాయి. మరోవైపు 1840లో తమ కమాండర్ జూలియస్ జూమంట్ జోర్విల్ అన్వేషణ పేరు మీద కొన్ని ప్రాంతాలు తమకు చెందుతాయని ఫ్రాన్స్ వాదిస్తోంది. సార్వభౌమాధికార ప్రకటనలు పక్కన పెడితే ఇక్కడ జర్మనీ, బ్రెజిల్, చైనా, అమెరికా, భారత్, రష్యా సహా
35 దేశాలు శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేశాయి. దక్షిణ ధ్రువంగా పిలిచే ఈ ప్రాంతం ఎవరికీ చెందదని చాలా దేశాలు చెబుతున్నాయి. 1959 డిసెంబర్ 1న ఇక్కడ సార్వభౌమత్వం ప్రకటించిన 7 దేశాలతో పాటు బెల్జియం, అమెరికా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా మధ్య ద అంటార్కిటిక్ ట్రీటీ ఒప్పందం కుదిరింది. సైనికపరమైన ఉద్రిక్తతల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రపంచ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంటార్కిటికాను శాంతియుత మార్గాల కోసమే ఉపయోగించుకుంటామని ఒప్పందంలో పేర్కొన్నారు. సార్వభౌమాధికార ప్రకటనలు పక్కన పెట్టి అంటార్కిటికాను అంతర్జాతీయ పరిశోధనల కోసం ఉపయోగించుకుంటామని ఈ ఒప్పందంలో తీర్మానించారు. ద అంటార్కిటిక్ ట్రీటీ ప్రకారం కేవలం పరిశోధనలకు మాత్రమే అనుమతి ఉంటుంది. క్రమంగా ఈ ఒప్పందంపై 42 దేశాలు సంతకాలు చేశాయి. అయితే వీటిలో 29 దేశాలు మాత్రమే ఇక్కడ పరిశోధన చేపడుతున్నాయి. నిజానికి అంటార్కిటిక్ ట్రీటీ ప్రకారం ఈ ప్రాంతంలో చమురు, ఖనిజాలు వెలికితీత నిషేధం. కానీ శాస్త్రీయ అవసరాల కోసం ఇక్కడ పరిశోధనలు చేపట్టొచ్చు అన్న ఏకైక నిబంధనను ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు వాడుకుంటున్నాయి చాలా దేశాలు. మాస్కో సైతం ఆ నిబంధనతోనే అంటార్కిటికాలో యాక్షన్ మార్చింది. ఈ వ్యూహం ఫలించి అక్కడ 511 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించింది కూడా. అయితే ఇక్కడ సమస్య బ్రిటన్ తనదిగా ప్రకటించుకున్న ప్రాంతంలో క్రూడ్ నిక్షేపాలు గుర్తించడం. వాస్తవానికి అంటార్కిటికాలో ఖనిజ నిక్షేపాలు వెలికి తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఇది ఆర్కిటిక్ లా కేవలం మంచు ఫలకాలతో లేదు. ఇక్కడ భారీ శిలలు ఉన్నాయి. మరోవైపు మంచు ఫలకాలు కూడా 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు వరకు ఉంటాయి. కాబట్టి వీటిని వెలికి తీయడం చాలా కష్టం. కానీ రష్యా ఇలాంటి అవకాశాలను వదులుకోదు. చమురు కోసం ఎంతకైనా తెగిస్తుంది. అదే నిజమై చమురు వెలికితీతకు సిద్ధపడితే బ్రిటన్ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే చమురు నిక్షేపాలు ఉన్న ప్రాంతం తనదిగా వాదిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఆ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యేలా కనిపిస్తోంది. అసలే అంటార్కిటికాలో రష్యాకు చాలా సైనిక బేసులు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. సో ఈ వ్యవహారం భవిష్యత్తులో మరో యుద్ధానికి కారణమైన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.